మే నెలను మదర్స్ మంత్ గా జరుపుకుంటామని ఓయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్ వైద్యులు కృష్ణ చైతన్య, ప్రీతి ప్రియదర్శిని తెలిపారు. జగ్గంపేట గోకవరం రోడ్లో ఉన్న నీరజ ఆసుపత్రి వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంప్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియదర్శిని మీడియాతో మాట్లాడుతూ ఐవీఎఫ్ సక్సెస్ రేటుకు పేరొందిన ఓయాసిస్ సంస్థ సంతాన లేని వారికి 1,00,000 మందికి పైగా చిన్నారులను అందించిందన్నారు. ప్రజల్లో అవగాహన కోసం ఓయాసిస్ జనని యాత్ర నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఓయాసిస్ ఫర్టిలిటీ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం. మీ అందరికి తెలిసిందే, ఓయాసిస్ ఫర్టిలిటీ ఈ సంవత్సరం మదర్స్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకుని ఓయాసిస్ జనని యాత్ర అనే ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 30 డిఫరెంట్ సిటీస్ లో 30 రోజుల పాటు ఫర్టిలిటీ అవేర్నెస్ కల్పించడం. దీని అవసరం ఏంటి అంటే, యాక్చువల్ గా భారతదేశంలో అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ ఫర్టిలిటీ ఇండెక్స్ అన్నది 2.1 నుంచి 1.7, 1.8 కి పడిపోయింది. అంటే ఒక ఇంట్లో 2 కంటే తక్కువ పిల్లలు ఉంటున్నారు. దీనివల్ల ఫ్యూచర్ లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత యువత పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయి ఇండియా ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీని మీద అవేర్నెస్ కల్పించడం గురించే ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం ఫస్ట్ ఉద్దేశం. సెకండ్ థింగ్ ఏంటంటే, మన యావరేజ్ ఇండియన్ మ్యారేజ్ వయసు పెరిగింది, ప్లస్ మనం కన్సీవ్ అయ్యే ఏజ్ కూడా లేట్ 35s, 40s కి వెళ్ళిపోయింది. అండ్ మనం తినే జంక్ ఫుడ్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, పర్సనల్ స్ట్రెస్ కానీ, ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎంత ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 100 పీపుల్లో 10 to 15 పీపుల్ కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నవి నడుస్తున్నాయి. దీనికి ఒక మేల్ కారణమా ఫీమేల్ కారణమా అని స్పెసిఫిక్ గా చెప్పలేం. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇద్దరి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పించి, ఎస్పెషల్ గా రూరల్ ఇండియాలో ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత తొందరగా ముందుకు రారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.